కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత తన చిన్నారి కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. మక్కా మసీదు వీధికి చెందిన షారుఖ్ హుస్సేన్ తో ఆదిల్లాకు 5 ఏళ్ల క్రితం వివాహం కాగా ఏడాది క్రితం ఆమెను పుట్టింట్లో వదిలేసి భర్త కనిపించకుండా తిరుగుతున్నాడు. తనను తిరిగి కాపురానికి తీసుకెళ్లాలంటూ ఆదిల్లా బంధువులతో కలిసి నిరసనకు దిగారు. ఈ క్రమంలో తండ్రి కోసం చిన్నారి కూతురు ఏడుస్తూ ఇంటి గేటును తడుతున్న దృశ్యం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి సమయంలో 25 తులాల బంగారం, 10 లక్షల కట్నం, 5 లక్షల జేహెచ్ ఇచ్చామని అత్త సాహిల్ బాను వల్లే తమ మధ్య విభేదాలు వచ్చాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా మొగుడు వదిలేసిపోయినా సంవత్సరం అయితే కానీ వదిలేసిపోయినాడు. సంవత్సరం అయితే అని ఇప్పటిదాకా అడ్రస్ లేదు. మా అత్త వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా పెట్టుకొని అంటున్నారు. ఎన్ని రోజుల కిందట సాయంత్రం వస్తాను వదిలిపెట్టినాడమ్మా? సంవత్సరం అయితే ఎక్కడ వదిలిపెట్టినాడు? అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏ ఊరమ్మా? ఈ ఊరే. తీసుకున్నారు, 10 లక్షల డబ్బులు తీసుకున్నారు కట్నానికి. ఇప్పుడేమో నాకేమో పెట్టుకోమంటే కూడా ఇంట్లో పెట్టుకోవడం లేదు. అంతా చేసేది మా అత్తని. మా నాన్న ఏమో పాపం నాకు ఎలాగైనా న్యాయం చేయాలని అడుగుతుంది. నా మొగుడు వదిలేసిపోయినాడు. మా బావ సంవత్సరం నుంచి ఊరు ఇడిచి వెళ్ళిపోయాడు. మా చెల్లెల్ని ఇంట్లో పెట్టుకోనంటే పెట్టుకోవడం లేదు. వాళ్ళు ఏమంటే తెలియదు అన్నారు. మా బావ ఏమో ఊరంతా తిరుగుతాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోతాడు, వస్తాడు, మొత్తం చేస్తాడు. కానీ మా ఇంటికి అయితే రాడు. మా చెల్లెల్ని వదిలేసినాడు. ఇప్పుడు మా చెల్లెల్ని రోడ్డు పైన అట్లా వదిలేసి పోయింటే మేము పిలుచుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో పెట్టుకున్నందుకు రివర్స్ మా పైనే వాళ్ళు ఇవి చెప్తా, మా పైన కంప్లైంట్లు ఇస్తా అన్న. మా చెల్లెలకి 25 తులాలు బంగారు ఇచ్చి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినాము. అది వాళ్ళు కోరిన దాంతోనే వాళ్ళే కోరినారు. 25 తులాలు బంగారు కావాలా, ఇంత కట్నం కావాలా అంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి బంగారు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. మధ్యలో 2-3 సార్లు డబ్బులు ఇంకా ఇచ్చినాము, మొత్తం చేసినాము. ఫుల్ డిమాండ్ తీసుకుపోయాను వాళ్ళు వచ్చి మా చెల్లికి. చూసుకోవడం ఏమంటే మాకు తెలియదు, మాకు సంబంధం లే, నేను మూడు వెళ్ళాడు, నీ మూడు వచ్చినప్పుడే చూసుకోండి, మాకు సంబంధం లే అని చెప్తాను. మేమేం కోరడం లే, మా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమన్నాడు, వాళ్ళని సాక్కమన్నాడు. ఏమొద్దు, మాకు ఏమొద్దు, వాళ్ళకి ఉన్నారొద్దు, ఇంట్లో వద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు, మా చెల్లెలకి న్యాయం జరగండి చాలు. మా చెల్లెలకి న్యాయం జరిగింది అంతే.